ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నెల రోజులకే ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సూపర్ 6 ఏదైతే ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి అదేవిధంగా చూస్తే కనుక ఎవరైతే పెన్షన్దారులను వారికి కూడా 1వ తేదీన పెన్షన్ ఇచ్చి వారి తాలూకా హామీలు కూడా నెరవేర్చారు. మరోవైపు ఉచిత ఇసుక పాలసీని నిన్నటువంటి అమల్లో తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే ఇసుక నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటారు. గత 5 ఏళ్లుగా లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను రాష్ట్ర సుదూర ప్రాంతాలు తరలించిపోయారు. స్థానిక వినియోగులకు మాత్రం ఇసుక అందం రాష్ట్రంగా మిగిలిన ఈ తరుణంలో అప్పుడు 5 ఏళ్ల పాటు భవన నిర్మాణ రంగం అంతా కూడా పూర్తిగా కుదేలైపోయింది. వాటిని నమ్ముకొని జీవించిన కార్మికులంతా కూడా వలసపాటు పట్టారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం అంగూరు అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం టెక్కల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ ఇసుక నిల్వ రెండే ఏవైతే యార్డులు డంపింగ్ యార్డులు ఉన్నాయి. వీటి తప్ప అటు పలాస కానీ అదేవిధంగా శ్రీకాకుళం రోడ్ల నైరు కానీ చిలకపాలెం ఆ యార్డుల్లో కూడాను ఇసుక నిల్వ లేకపోవడంతో ఇది ఖరీఫ్ సీజను వర్షాకాలం ప్రస్తుతం నదులన్నీ కూడా నీటితో నిండి ఉండడంతో ఇసుకను తరలించేందుకు రీచ్లు లేనటువంటి నేపథ్యంలో ఉన్న ఈ ఇసుకను మాత్రమే ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి అందులో భాగంగా ఉచిత ఇసుక అంటే 340 రూపాయలు టన్నుకు చెప్పున్న రవాణా ఛార్జీలతో కలిపి ఒక ట్రాక్టర్కి 1700 రూపాయలు మాత్రమే. అదే గత ప్రభుత్వంలో అయితే కేవలం రవాణా ఛార్జీ 2500 అదేవిధంగా 5000 రూపాయలు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఈ యార్డ్ దగ్గర మాత్రం సుమారు లక్షల టన్నులు విలువ చేసినటువంటి ఇసుక ఉండేది. కాకపోతే ఆ ఇసుక మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన ఫలితాలు వచ్చిన వెంబటే అచ్చెన్నాయుడు అడ్డాగా ఉన్నటువంటి ఈ ఇసుక నిల్వలన్నా కూడాను గత 5 ఏళ్లుగా ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ కనుసైగల్లో ప్రగతి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఇసుక మాత్రం ఇక్కడ దందా జరిగేది. స్థానిక వినియోగులకు మాత్రం ఎవరికి ఇసుక లేకుండా సుదూర ప్రాంతాలకు అమ్ముకునేందుకు చేసిన ప్రయత్నంలో రాత్రికి రాత్రే ఇక్కడ లక్షల టన్నుల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రం తరలించుకెళ్ళిపోయారు. అయితే ఈ తరలింపు వెనుక గెలిచినటువంటి అచ్చెన్నాయుడు హస్తం ఉందని చెప్పి చాలామంది ఆరోపణలు చేశారు. కాకపోతే అప్పటికే ప్రగతి ఇన్ఫ్రా అండర్ కంట్రోల్లో ఉండడంతో దువ్వాడ సీన్ వర్గీయులే ఈ ఇసుకను అంతను కొల్లకు పుట్టుకుపోయారని చెప్పేసి కూడా కూస్తున్నారు. సో ఈ ఇసుకని ఎవరు కొల్లకు కొట్టుకుపోయారో ఉన్న ఇసుకను మాత్రం వినియోగదారులకి తెచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఆ ఇసుకను ఆ 2 రోజులు కొల్లగొట్టుకుపోయారో వారు వెనకున్నటువంటి బడా నేతలు ఎవరు అన్నటువంటి ప్రశ్న మాత్రం ఈరోజు తలెత్తుంది. ఎవరి కనుసైకిల్లో ఇది జరిగితే కనుక వారికి ఇసుకకి ఏం సంబంధం? 5 ఏళ్ల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి కనీసం ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ అదేవిధంగా ఏ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ చేయనటువంటి వైసీపీ ప్రభుత్వం దువ్వాడ సీన్ నాయకత్వంలోనే టెక్కల్లో ఇటు గ్రానైట్ కావచ్చు ఇసుక దందా కూడాను పూర్తి స్థాయిలో సాగింది. వంశధార నది నుండి తెచ్చి ఈ యార్డులో డంప్ చేసిన ఇసుకను మాత్రం స్థానిక వినియోగాలకు కాకుండా కేవలం డబ్బు సంపాదనకే ఈ ప్రగతి ఇన్ఫ్రా పూర్తిగా వాడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే 2 రోజుల్లో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇక్కడ అక్రమంగా తరలించుకున్న ప్రభుత్వాలు ఎవరు? అది అప్పటికున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులా లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టెక్కల నుండి ముచ్చటగా 3వసారి అచ్చెన్నాయుడు తాలూకు అనుచరులు ఈ ఇసుకను తరలించిపోయారన్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఈ ఇసుక నిల్వను ప్రస్తుతం స్థానికులకు అందుబాటులో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ అమలు విషయంలో ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది అనే విషయం స్థానిక గతంలో ఇక్కడ ఇసుక కావాలంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీలో సామాన్యం అంటే ట్రాక్టర్లో ఒక సిస్టమేటిక్గా ఏ సిస్టమ్ ఇక్కడ నడుస్తుంది? గతంలో పేదలకి ఉచిత ఇసుక అనేది ఇక్కడ లేదు. 5000 రూపాయలు 5 టన్నుల ఇసుక ఉండేది ఇక్కడ. అది కూడా బడా నేతల చేతల్లో మైన్స్ డిపార్ట్మెంట్ కూడా లేదు. దానికి బిల్లులకి ఏ బిల్లు కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం దీని ప్రకారం ఏది రావట్లేదు, ఇవ్వలేదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుక దందా చేస్తున్న దీనిలో అతనికి తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఇసుక ఆపండి అంటే 4వ తేదీన ఫలితాలు వచ్చిన రాత్రి ఆ 2వ రోజు కూడా ఇక్కడ చాలా ఇసుక తిండి యార్డులో చాలా లక్షల క్యూబ్ ఎవరు దాన్ని తరలించిపోయారు? ఈ విషయం అచ్చెన్నాయుడికి ఎవరు సమాచారం? ఆ తర్వాత ఆయన ఎటువంటి చర్యలు చేపండి? అది వైసీపీ నేతలు ప్రగతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళు దందాలు బాగా చేశారు. ఆ దందాలు తెలిసిన తర్వాత మా కూటమి నేతలు అచ్చెన్నాయుడికి చేరదీసిన వెంటనే ఇమ్మీడియట్లీగా అక్కడ ట్రెంచ్ తవ్వించేసి ఇక్కడ ఎవరి దందాలను అందరికీ ఎండబెట్టి చెలరేగించారు. తరలించుకుపోయినలో కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే అధికారంలోకి వచ్చాము, మాకు అధికారం ఉంది అంతే కాబట్టి వాళ్ళు దోసుకుపోయారు వైసీపీలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఇందులో వాస్తవం అవాస్తవము కింజరాపు అచ్చెన్నాయుడు గారి దగ్గర
కూటమి నేతలు దందాలు ఏమంటే ఊరుకోరు. అతను ఎప్పుడు నీతి నిజాయితీ మనం చెయ్యాలనే చెప్తారు. మాకు కార్యకర్తలకు అందరికీ నాయకులకు అందరికీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మంత్రివర్గంలో వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఇసుక ఆపి పేద ప్రజలకి ఉచిత ఇసుక సూపర్ 6 పథకంలో మనం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఇసుక ఆపి పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి ఇక్కడ మైన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆపించారు. ఆ రోజు ఫలితాలు వచ్చేసరికి ఇక్కడ చాలా పెద్ద పెద్ద తెన్నులు ఉండేవి. రాత్రికి రాత్రి ఆ తెన్నులన్నీ కరిగిపోయాయి. అంటే ప్రగతి ఇన్ఫ్రాకి సంబంధించిన నిర్వాహకులతో పాటు స్థానికంగా ప్రార్థించిన ఎమ్మెల్సీ దువ్వాడ కనుసైగులను ఇదంతా కూడా తరలించిపోయారా? అది వాస్తవం. ఎక్కడ స్థానిక నేతలు స్థానిక వైసీపీ నేతలు ప్రగతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే ఇక్కడ ఇసుకను తరలించారు. అంటే ఈ విషయం వెంటనే అచ్చెన్నాయుడు చెప్పిన వెంటనే అచ్చెన్నాయుడు దీని మీద ఎట్టి పరిస్థితులు ఒక్క ఇసుక రేణు కూడా బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టిన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు వెంటనే జారీ చేశారు. జారీ చేసి లా అండ్ ఆర్డర్ కూడా పోలీసులను కూడా ఇక్కడ పెట్టించి ఇమ్మీడియట్లీ లా అండ్ ఆర్డర్కి తెప్పించి రెంచి తవ్వించి బండ్లు అన్నిటికీ రెంచి తవ్వించి ఆపించారు. ఏమాత్రం ఇసుక ఇక్కడ నుండి తరలిపోయి ఉంటుంది ఆ 2 రోజుల్లో? ఒక 50 టిప్పర్ 100 టిప్పర్ల వరకు చేశారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత తమే అధికారంలోకి వస్తాము, ఈ ఇసుకంతా అంటే కొల్లగొట్టుకుపోవచ్చు అన్నటువంటి భావించిన వారికి మాత్రం ఆ రాత్ర వైసీపీ నేతల కనుసైగిల్లోనే ప్రగతి ఇన్ఫ్రా నిర్వాహకులు దువ్వాడ ఆదేశాల మేరకు టన్నుల కొలది ఇసుకను మాత్రం ఇక్కడ కొల్లగొట్టుకుపోతున్నారన్న విషయాన్ని టీడీపీ నేతలు తమ పార్టీ అధినేత అయినటువంటి టెక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అచ్చెన్నాయుడు వెంటనే యంత్రాంగాన్ని అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ తెప్పించి స్ట్రెంచులు జవ్వించి ఇసుకను మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణా కాకుండా అడ్డుకట్టు వేశారు. ఇక్కడ లక్షల టన్నుల ఇసుక తరలింపు విషయంలో మాత్రం వైసీపీ ఓడిపోయినా కూడా ఈ దందాదారులని చెయ్యిలు కలిపి ఆ ఇసుకను దోచుకుపోయారని కూడా ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు కూడాను ఇక్కడ ఆ 2 రోజులు తరలించిన ఇసుక వెనుక టీడీపీ హస్తం ఉందని చెప్పేసి అందరూ ఆరోపిస్తున్నలో సుస్పష్టంగా ప్రగతి ఇన్ఫ్రా అంటే వైసీపీకి సంబంధించిన ఏజెన్సీ, వైసీపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జి, అదేవిధంగా ఎమ్మెల్సీ దువ్వాడ వీరిద్దరు కనుసైకిల్లోనే ఇసుకంతా తరలించుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే అచ్చెన్నాయుడు మాత్రం ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకు ఇసుకను అందజేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం వినియోగానికి ఇక్కడే ఇసుక అందుబాటులో ఉంది. నదుల్లో నీరు వచ్చి పడడంతో ర్యాంపులు రీచ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇసుకను అందుబాటులో తెస్తారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పలాస కావచ్చు, నైర కావచ్చు, చిలకపాలెం కావచ్చు, ఒక అంగూరు టెక్కల 2 చోట్లనే ఇసుక లభ్యమవుతున్న ఈ తరుణంలో చాలామంది ఇసుక వినియోగదారులు మాత్రం తెల్లవారు 6 గంటల నుండే ట్రాక్టర్లతో బారులు తీరే పరిస్థితి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం టన్నుకు 340 రూపాయలు చెప్పున వసూలు చేస్తూ ఒక ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం కేవలం రవాణా ఛార్జీలకు కాకుండా కేవలం 1700 రూపాయలకి ఇసుక లభిస్తుంటే రవాణా ఛార్జీలు మాత్రం దూరాన్ని బట్టి ఆ నిబంధనల ప్రకారంగా వినియోగదారులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రక్రియ నేపథ్యంలో టెక్కలి ఇసుక ఏదైతే డంపింగ్ యార్డ్లో ఇసుక దొంగతనానికి గురైన విషయంలో మాత్రం వైసీపీ హస్తం ఉందన్న విషయం స్పష్టం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇటువంటి అక్రమాలకు ఎటువంటి తావులేదన్నటువంటి స్పష్టత కూడా వచ్చింది. మరి ఇటువంటి తరుణంలో ఎవరైతే ఆ ఇసుకను కొల్లకపోయారో వారిపై ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే. టెక్కల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.